ఆహ్లాదభరిత వాతావరణంలో అనుగ్రహిస్తోంది విశాఖ జిల్లాలోని శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం. చోళుల కాలం నాటి శిల్ప కళా నైపుణ్యం ఉట్టిపడుతున్న ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామంలో కొలువైన శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా వినుతికెక్కింది. ప్రకృతిలోని పచ్చదనమంతా పొదివి పట్టుకున్నట్టు కనువిందు చేస్తూ చుట్టూ ఎత్తైన వృక్షజలాలతో నిండిన ఇక్కడి త్రిశూల పర్వతంపై శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం నెలవై ఉంది. స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుండటంతో ఈ ఆలయం దక్షిణ కాశీగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని శిల్పకళ నైపుణ్యాన్ని పరిశీలిస్తే 16వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మితమైనట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయం పక్కనే వరాహ నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తూ భక్తుల మదిని పులకింపజేస్తోంది. లయకారకుడైన పరమేశ్వరుడు ఈ పుణ్యస్థలిలో బ్రహ్మలింగేశ్వరుడిగా ఆవిర్భవించడానికి ఓ ఆసక్తికరమైన కథనం ఉన్నట్టు తెలుస్తోంది. బలిచక్రవర్తి లోక కళ్యాణాన్ని కోరుతూ యజ్ఞం చేయడానికి సంకల్పించాడట. శివారాధన నిమిత్తం బ్రహ్మను ప్రార్థించి శివలింగాన్ని పొంది యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాడు బలిచక్రవర్తి. కృతయుగంలో జరిగిన ఈ యజ్ఞ ఫలితంగా ఈ ప్రాంతానికి చరిత్రలో సమున్నతమైన స్థానం లభించింది. యజ్ఞం అంటే ఘట్టం. బలిచక్రవర్తి నిర్వహించిన యజ్ఞం కాబట్టి ఈ ప్రాంతం బలిఘట్టంగా ప్రసిద్ధి చెందింది. బ్రహ్మను ప్రార్థించడం వల్ల శివలింగం సాక్షాత్కరించడంతో ఇక్కడ నెలవైన స్వామివారు బ్రహ్మలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు. ఇక ఆలయం పక్కన ఉత్తర ప్రవాహినిగా వెలుసెల్లుతున్న వరాహ నది ఆవిర్భావం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వం ఓ రాజు పరమశివుడికి నిత్యం పూజాధికాలు నిర్వహించేవాడు. ఒకానొక సందర్భంలో శివార్చనకు నీటి కొరత ఏర్పడింది. దీంతో ఆ రాజు విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా వరాహ అవతారంలో స్వామివారు సాక్షాత్కరించి నీటి ధారను సృష్టించాడట. అలా ఆ నీటి ధార ఆనాటి నుంచి నేటికి నదిగా ప్రవహిస్తోంది. ఆ నది వరాహ నదిగా పేరు పొందింది. ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న వరాహ నది ఒడ్డున బ్రహ్మలింగేశ్వర స్వామివారు పశ్చిమాభిముఖంగా అనుగ్రహిస్తున్నందువల్ల దక్షిణ కాశీగా ఈ ఆలయం వినుతికెక్కింది. ఆలయం పూర్తిగా రాతితో నిర్మితమైంది. ఆలయ గోడలు పైకప్పు సహా రాతి నిర్మాణమే. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో బ్రహ్మలింగేశ్వర స్వామివారితో పాటు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉపాలయాల్లో నెలవై పూజలందుకుంటున్నారు. సోమవారాలు, ఏకాదశి రోజుల్లో బ్రహ్మలింగేశ్వర స్వామివారికి రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి. అలాగే ఏటా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. విశేష పర్వదినాల్లో స్వామివారికి జరిగే విశేష అభిషేకాల్లో భక్తులు పాల్గొని తరిస్తుంటారు. పురాతన వైభవంతో అలరారుతున్న బ్రహ్మలింగేశ్వరుని ఆలయాన్ని దర్శించి భక్తులు ధన్యులవ్వాలని కోరుకున్నారు.